కల్తీ కల్లు ఘటనలో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. 7 నిందితులను విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. కూకట్పల్లి కేపీహెచ్బీ లలో 3 కేసులు నమోదయ్యాయి. 5 కల్లు కాంపౌండ్ల నుంచి శాంపిల్స్ సేకరించి నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కు పంపారు అధికారులు. కల్తీ కల్లు ఘటనలో బాధితులు పెరుగుతున్నారు. మరో 6 బాధితులు ఆసుపత్రిలో చేరారు. 31 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. 4 పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే 6 మృతి చెందారు. కల్తీ కల్లు ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 7 నిందితులను విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. కూకట్పల్లి కేపీహెచ్బీ లలో 3 కేసులు నమోదయ్యాయి. 5 కల్లు కాంపౌండ్ల నుంచి శాంపిల్స్ సేకరించి నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కు పంపారు అధికారులు. కల్తీ కల్లు ఘటనలో బాధితులు పెరుగుతున్నారు. మరో 6 బాధితులు ఆసుపత్రిలో చేరారు. 31 మంది బాధితులకు చికిత్స కొనసాగుతుంది. 4 పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే 6 మృతి చెందారు. రైట్ ఇటు కల్తీ కల్లు ఘటనలో అయితే దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇప్పటికే పోలీసులు 7 నిందితులను విచారిస్తున్నారు. వారి దగ్గర నుంచి ఎలాంటి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ రాబట్టారు? అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? కల్తీ కల్లు ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు అనేది వేగవంతం చేశారు. మొత్తం పోలీసుల అదుపులో ప్రస్తుతానికి 7 నిందితులు ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. అలాగే కుకట్పల్లి కేపీహెచ్బీ పిఎస్లలో 3 కేసులు నమోదైనట్లు కూడా తెలుస్తోంది. అయితే హైదర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుందో కుకట్పల్లి పరిధిలోని హైదర్ నగర్తో పాటు మరొక 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి కల్లు కాంపౌండ్లు, మొత్తం 5 కల్లు కాంపౌండ్ల నుంచి కూడా శాంపిల్స్ని సేకరించడం జరిగింది. శాంపిల్స్ను సేకరించి వాటన్నిటినీ నారాయణగూడలో ఉన్నటువంటి ల్యాబ్కు పంపించారు. ఈ ల్యాబ్కు పంపించినటువంటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కల్లు కల్తీ చేసిన విషయంలో ఏ కెమికల్స్ను వాళ్ళు ఉపయోగించడం జరిగింది, టాబ్లెట్స్ వాడారా లేకపోతే కెమికల్స్ను వాడారా, ఏ రకంగా కల్తీ చేశారు అనేది ప్రస్తుతం ఆ రిపోర్ట్స్ అనేవి రావాల్సి ఉంది. కాబట్టి శాంపిల్స్ను 5 కల్లు దుకాణాల నుంచి కూడా ల్యాబ్కు పంపించారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి తీసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఈ కేసులో దాదాపు ఇప్పటికే అనేక మంది బాధితులు ఉన్నారు. 30 మంది బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 6 చనిపోయారు. సీతారాం అనేటువంటి వ్యక్తి, అలాగే నారాయణమ్మ, బొజ్జయ్య అనేటువంటి వ్యక్తులతో పాటు స్వరూప అనేటువంటి మహిళ, మొత్తం ఇలా 6 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం కావచ్చు, ఎక్సైజ్ శాఖ కూడా అధికారికంగా ధృవీకరించకపోవడంతో అనేక రకాల విమర్శలు అనేవి ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ఇప్పటికే దాదాపు 15 మంది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా వ్యక్తులు వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇక చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 6 వ్యక్తులకు సంబంధించి మొదట 3 చనిపోయినటువంటి వార్తలు బయటకు వచ్చాయి. తర్వాత 4, 5, 6 ఇలా మృతుల సంఖ్య అనేది పెరుగుతూ ఉండడంతో కొంత ఈ పరిస్థితి అనే యొక్క ఇన్సిడెంట్ అనేది కొంత షాకింగ్గా మారుతోంది, కలకలం చెలరేగుతోంది. ఎందుకంటే మృతుల యొక్క సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ఇక డాక్టర్లు సైతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితి 24 గంటలు గడిచిన తర్వాత మాత్రమే చెప్పగలం, కానీ ఎప్పటికిప్పుడు చెప్పలేమన్నటువంటి నిన్ననే తెలియజేసినటువంటి విషయాల తర్వాత కొంతమంది మృతి చెందినటువంటి వార్తలు కూడా ఇప్పుడు వాళ్ళ యొక్క కుటుంబంలో విషాదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైతే బాధితులు ఉన్నారో కల్తీ కల్లు తాగి అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు, వాంతులు విరోచనాలతో ఆసుపత్రుల్లో పాలైనటువంటి వ్యక్తులకు వైద్య సహాయం పరంగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి చోటు చేసుకోకుండా వారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా మారేంత వరకు కూడా అత్యవసర చికిత్సను పూర్తిగా వైద్యాధికారులు సంప్రదించి అందిస్తున్నామన్నటువంటి విషయాన్ని జూపల్లి
ఆయన మీడియా ముఖంగా వాళ్ళందరినీ కూడా పరామర్శించిన తర్వాత చెప్పడం జరిగింది. ఇక ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి అనేక ఆరోపణలు అనేవి వ్యక్తమవుతున్నాయి. అసలు ఎటువంటి ఆ కళ్ళు కావచ్చు, అలాగే ఆహార పదార్థాలు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాల ప్రాంతాలలో హైదరాబాద్ మహానగరంతో పాటు అనేక ప్రాంతాలలో పూర్తిగా కల్తీ అనేది నడుస్తుంది. ఇక హైదరాబాద్ మహానగరంలో రెస్టారెంట్ల టైము, అలాగే కళ్ళు కాంపౌండ్లకు సంబంధించి, మద్యం షాపులకు సంబంధించి టైం పీరియడ్స్ కూడా పెంచడం కారణంగానే ఎంతోమంది ఇలా అధిక మద్యానికి, కల్తీ మద్యాలకు, అలాగే కల్తీ కళ్ళుల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వం అధిక వసూళ్లలో అంటే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుంది తప్ప ఆ ఎక్కువ డబ్బులు సంపాదించాలన్నటువంటి ఉద్దేశంతోనే, ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం రావాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి విమర్శలు చేస్తూ నిన్న ఇటు బాధితులను పరామర్శించడానికి వచ్చినటువంటి ఈటెల రాజేందర్ కూడా తెలియజేశారు. మరోవైపున దీనికి బాధ్యత వహించాలంటూ కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రిగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ యొక్క ఇన్సిడెంట్లో ఇప్పటికే 7గురిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళను అనంతరం ఈ యొక్క కల్తీ కళ్ళుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ వాళ్ళ నుంచి రికార్డ్ చేసిన అనంతరం వాళ్ళని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక హైదర్ నగర్లోని కల్తీ కాంపౌండ్తో పాటు అలాగే ఎక్కడెక్కడైతే కల్తీ కళ్ళును తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాటన్నింటిని కూడా గుర్తించి సీజ్ చేస్తామన్నటువంటి విషయాన్ని ఎక్సైజ్ అధికారులు తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ రత్న. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. 2023 డిసెంబర్ 7 నుండి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇప్పటి వరకు సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై సమీక్ష జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం పథకంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. స్టాంపులు చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. భూముల విలువ సవరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రైట్ గా నేడు తెలంగాణ కేబినెట్ అయితే సమావేశం జరుగుతుంది. సో జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కేబినెట్ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి మంత్రులందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అంతకంటే ముందుగా కూడా ఈసారి నిర్వహించబోయే ఏదైతే సమావేశం ఉందో ఇది 19వ సమావేశం. ఇంతకు ముందు 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు సమావేశాలు నిర్వహించడం జరిగింది. 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ సమావేశాల్లో చర్చ జరగడం జరిగింది. అయితే ఈసారి సమావేశంలో మాత్రం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, గతంలో ఎట్లాంటి అంశాలపై చర్చలు జరిపారు, సో వాటి యొక్క ఇప్పటి వరకు పురోగతి ఎంతవరకు వచ్చింది అనే అంశాలపై కూడా సమీక్ష సమావేశం లాగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు తెలుస్తా ఉంది. ఇక దీంతో పాటు ఈ రోజు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. సెప్టెంబర్ 30వ తేదీ లోపల స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ కావచ్చు, వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. కేబినెట్ లో చర్చించిన తర్వాత ఎలక్షన్లకు సంబంధించి ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల 14వ తేదీన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయబోతా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు రేషన్ కార్డులకు సంబంధించి కూడా పంపిణీ దానికి సంబంధించి ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. జూన్ 2వ తేదీనే రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం కావాల్సి ఉన్నా కూడా
కొన్ని కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రారంభించలేకపోయింది. దాన్ని తిరిగి మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలి, దానికి సంబంధించి విధి విధానాలు కావచ్చు, ఇప్పటికే లబ్ధిదారుల ఏదైతే ఎంపికకు సంబంధించి లిస్టు ఇప్పటికే గ్రామాలకు చేరిన నేపథ్యంలో సో దానికి సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మేడికాకి సంబంధించి ఇప్పటికే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికకు సంబంధించి కూడా దానిపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ అంశాలతో పాటు ఇతర అంశాలు ఏదైతే రాష్ట్రంలో ఏదైతే భూముల విలువ పెంచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. భూముల విలువ సవరణకు సంబంధించి ఇందులో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక రాష్ట్రంలో గోశాలలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఇంకా ఎన్ని గోశాలలు నిర్మించాలనే దానిపై కూడా చర్చించే అవకాశం అయితే కనుక కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ విధులు నిర్వహించారు. మద్యం పాలసీ రూపకల్పన, రెవెన్యూ లాంటి పలు అంశాలు పర్యవేక్షించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఖజానాకు ఆయన నష్టం కలిగించారనే అభియోగాలు ఉన్నాయి. దీంతో సిట్ విచారణకు రావాలని తాజాగా నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ విధులు నిర్వహించారు. మద్యం పాలసీ రూపకల్పన, రెవెన్యూ లాంటి పలు అంశాలు పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఖజానాకు ఆయన నష్టం కలిగించారనే అభియోగాలు ఉన్నాయి. దీంతో సిట్ విచారణకు రావాలని తాజాగా నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. నిర్మల్లో యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తానూరు మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. అంతేకాదు యూరియా బస్తాలు వస్తాయన్న సమాచారంతో ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక చెప్పులను వరుస క్రమంలో పెట్టారు. హంగిర్గా సొసైటీలో అరకొరగా యూరియా సరఫరా చేస్తున్నారని ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. తెలంగాణలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. నిర్మల్లో యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తానూరు మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. అంతేకాదు యూరియా బస్తాలు వస్తాయన్న సమాచారంతో ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక చెప్పులను వరుస క్రమంలో పెట్టారు. హంగిర్గా సొసైటీలో అరకొరగా యూరియా సరఫరా చేస్తున్నారని ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శాలిని. యూరియా బస్తాల కోసం నిర్మల్ జిల్లా తానూరు మండల రైతులు ఉదయం నుంచి క్యూ లైన్ లో ఉన్నారు. క్యూ లైన్ లో బదులుగా వాళ్ళు నిల్చుండి అలసిపోతే చెప్పులు పెట్టి చెప్పులతో క్యూ లైన్ లో ఉన్నారు. తానూరు మండలం హంగీర్గా సొసైటీలో యూరియా బస్తాలు ఉన్నాయని చెప్పి సమాచారం తెలియడంతో రైతులు ఒక్కసారిగా ఉదయం నుంచే బడిగాల్పు కాస్తున్నారు. అయితే యూరియా సంచులు అక్కడ ఉన్నాయని తిరగడంతో ఈ రైతులందరూ వచ్చిండ్రు. అయితే అధికారులు అంటున్నారు ఇక్కడ యూరియా ఉన్నది సరిపోతుంది, రైతులు మీరు తొందరపడద్దు, అవసరం లేదు, మేము మీ అందరికి ఇస్తామని చెప్పాను అని ప్రజలు ఆ మాటను విశ్వసించలేదు. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది ఈ తానూరు మండలం కానీ సుబీర్ మండలం కానీ మహారాష్ట్ర సరిహద్దులు ఉంటాయి. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఈ 2 మండలాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డు పెట్టి ఇక్కడ పట్టపత్రం పెట్టి యూరియా సంచులు తీసుకొని మహారాష్ట్రకు తీసుకుపోతున్నారన్న ఒక ఆరోపణ ఉన్నది. ఆ ఆరోపణతోటి అందరూ మహారాష్ట్రకి తీసుకుపోతున్నారు, మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వీళ్ళు తొందరపడి మొత్తం అందరూ లైన్ లో వచ్చి మన రైతులు పడిగాల్పోతే వస్తున్నారు. ఏది ఏమడికని ప్రభుత్వము తెలుసుకొని ప్రభుత్వంలోని అధికారులు వ్యవసాయ అధికారులు కానీ
క్షేత్రస్థాయిలో పరిశీలించి అటు మహారాష్ట్ర తరలకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా కనిపిస్తున్నది. చంద్రశేఖర్, మరి హంగీర్గా సొసైటీ వాళ్ళు ఏమంటున్నారు? అంటే నిజంగా రైతులకు సరిపడా యూరియా వారి దగ్గర ఉందా? ఉన్నది అంటున్నారు, కానీ ఉన్నదా లేదా ఇంకా వాస్తవం అయితే రైతులు అయితే వాళ్ళు విశ్వసిస్తలేరు. వీళ్ళు బయట మహారాష్ట్ర తరలిస్తున్నారు, మాకు ఇస్తలేరని చెప్పేసి రైతుల ఆరోపణలతో ఉన్నారు. హంగీగా వాళ్ళ సొసైటీ వాళ్ళైతే మా దగ్గర యూరియా ఉన్నది అని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇప్పటికంటే పంపిణీ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పటికంటే. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కాసేపట్లో గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం కొనసాగనుంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ పంచాయతీపై చర్యలు ఉండే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు క్రమశిక్షణ కమిటీ విన్నది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల గురించి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు కొండా మురళి. అయినా కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాలని వరంగల్ నేతలు పట్టుబడుతున్నారు. సమావేశంలో భాగంగా ఇప్పుడు కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందని రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కాసేపట్లో అయితే గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. సో మరి ఈ భేటీ తర్వాత ఆయన వరంగల్ పంచాయతీ మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా, మరి దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ కనపడుతుందా? రైట్ షాద్ని మరికాసేపట్లో గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి భేటీ కానుంది. ప్రధానంగా వరంగల్ పంచాయతీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటు మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్ అటు ఎమ్మెల్యేలుగా అవుతున్నటువంటి వివాదానికి సంబంధించి వాళ్ళ మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ గాంధీ భవన్ కు పిలిచి వారిని కూడా మరోసారి వారి యొక్క నివేదికను అందుకోబోతా ఉంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. పూర్తి స్థాయిలో కూడా వారి వాదనలు విన్న తర్వాత ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వివాదాన్ని ఏ విధంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సద్దుమణిగిస్తుంది అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పలుదపాలుగా అటు కొండా మురళి చేసినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి శేషంగరపూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరితో పాటుగానే మరోవైపు నాయన్ రాజేందర్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డిల పైన బాహాటంగానే ఆయన పరోక్షంగా వ్యక్తిగత విమర్శలు చేసిన నేపథ్యంలో కొండా మురళి నుంచి ఆయన వివరణ కోరడం జరిగింది. ఆయన వివరణ ఇస్తున్నారు. అదేవిధంగా లిఖిత పూర్వకమైనటువంటి వివరణ కూడా ఆయన క్రమశిక్షణ కమిటీకి అందజేసిన నేపథ్యంలో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు గాంధీ భవన్ కు చేరుకోబోతా ఉన్నారు. వారి వివరణ కూడా పూర్తి స్థాయిలో తీసుకున్న అనంతరం టీపీసీసీకి చీఫ్ కి వారితో పాటు కానీ ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కు పూర్తి స్థాయిలో నివేదికను క్రమశిక్షణ కమిటీ అందించబోతా ఉంది. అయితే ఆ ఇరు వర్గాలను ఈ వివాదం సద్దుమణిగించేటటువంటి ప్రయత్నం చేశారా, లేదంటే ఎవరిపైన చర్యలు ఉంటాయా అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ క్రమశిక్షణ కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కానీ అటు ఖైరతాబాద్ లో కొనసాగుతున్నటువంటి విభేదాలు, అదేవిధంగా పటాన్ చెరువులో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే వర్సెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య జరుగుతున్నటువంటి వివాదం, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గజ్వేల్ పంచాయతీ కావచ్చు, ఇతర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పంచాయతీ పైన కూడా పూర్తి స్థాయిలో విచారించేటటువంటి అవకాశం ఉంది. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్రమశిక్షణ కమిటీ సమాలోచనలు చేయబోతా ఉంది. మరోవైపు అనిరుద్ రెడ్డి ఇటీవల చేసినటువంటి హాట్ కామెంట్స్, తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు, వారికి కాంట్రాక్టులు దక్కుతా ఉన్నాయి, నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులతో పాటు రోడ్ల కాంట్రాక్టులు కూడా దక్కుతా ఉన్నాయి, వారికి సంబంధించినటువంటి బిల్లులను పెండింగ్ లో పెడితే చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటారు వాళ్ళే, అదేవిధంగా బనకచెర్ల పూర్తి స్థాయిలో ఆపివేస్తారు అనేటటువంటి సెన్సేషన్ కామెంట్స్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేశారు. అనిరుద్ రెడ్డి కామెంట్స్ పైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకోవాలి, ఎందుకు అటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది, నిత్య వివాదాల్లోకి అనిరుద్ రెడ్డి ఎందుకు తలదూరుస్తున్నారు అనేటటువంటి
ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా దానిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదికను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అందించేటటువంటి అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లోనే క్రమశిక్షణ కమిటీ ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కూడా హాజరు కాబోతా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి వివాదానికి సంబంధించి వాదనలు వినిపించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వివాదానికి సంబంధించి నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో 2 సార్లు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కొండా దంపతులకు వ్యతిరేకంగా భేటీ అయ్యారు. మరోసారి వాళ్ళ గాంధీ భవన్ కు వారు అందరూ ఏకమై రాబోతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఒక అల్టిమేటం జారీ చేశారు. అటు కొండా దంపతులు కావాలా లేదంటే ఇటు ఎమ్మెల్యేలు కావాలా అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఇండైరెక్ట్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఎటువంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి, ఎటువంటి నిర్ణయం క్రమశిక్షణ కమిటీ తీసుకోబోతుంది అనేటటువంటి ఒక చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి కొండా సురేఖ దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అదేవిధంగా ఆమెకు అటు ముఖ్య నేతలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు పార్టీకి ఎంత అవసరమో ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు కూడా అంతే అవసరం అనేది కూడా చెప్పినట్లు సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది కూడా చూడాల్సి ఉంది. రాజు, మరి ఈ భేటీ తర్వాత వరంగల్ పంచాయతీయే కాకుండా ఎక్కడైతే కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తలెత్తాయో వాటికి కూడా సద్దుమణిగే అవకాశం కనిపిస్తుందా ఈ భేటీ తర్వాత? డెఫినెట్ గా వివిధ నియోజకవర్గాల్లో అటు పాత కొత్త నేతల మధ్య వివాదం కొనసాగుతా ఉంది. ఇటీవల బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గంతో పాటుగానే ఇతర నియోజకవర్గాల్లో కూడా కీలకమైనటువంటి నేతల మధ్య విభేదాలు కొనసాగుతా ఉన్నాయి. పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతల మధ్యనే ఈ యొక్క వివాదాలు కొనసాగుతా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు క్రమశిక్షణ కమిటీకి అందాయి. దాంతో పాటుగానే పలు నియోజకవర్గాల్లో నిత్య వివాదం చెలరేగుతున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను కూడా క్రమశిక్షణ కమిటీ నేరుగా వారిని అప్రోచ్ అయ్యి ఎందుకు వివాదాలు తలెత్తా ఉన్నాయి అనేది కూడా వివరణ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని నియోజకవర్గాల్లో తలెత్తుతున్నటువంటి జిల్లాల వారిగా వారిని పిలిపించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఒక టార్గెట్ పెట్టుకొని పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా వివాదాలు తలెత్తకుండా సామరస్యంగా పార్టీ ఉండే విధంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ దూకుడుగా వ్యవహరిస్తా ఉంది. నియామకమైనప్పటి నుంచి వరుస సమావేశాలతో ఈ వివాదాలకు చెక్ పెట్టేందుకైతే వరుసగా సమావేశాలతో ఇరు వర్గాల నుంచి వివాదానికి సంబంధించి ఇరు వర్గాల నుంచి కూడా వారి వాదనలు వింటూ వారి యొక్క నివేదికను కూడా అందుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.